వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో మనం ఈరోజు తులారాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. సో మనం తులారాశి గురించి మాట్లాడుకుందామండి. అయితే దానికి ముందు కొంచెం అసలు జ్యోతిష శాస్త్రం ఒక ఉపయోగం ఏంటి, దీన్ని మహర్షులు మనకి ఎందుకు ఇచ్చారు, ఓకే, దానికి ఒక రీజన్ ఉండాలి కదండి. ఇది భగవత్ స్వరూపం, దివ్యమైన జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం అంటారండి. ఈ జ్ఞానం ఉన్న వాళ్ళని దైవజ్ఞులు అంటారు అనమాట. జ్యోతిషం ఎవరు గౌరవించినా, జ్యోతిష శాస్త్రాన్ని ఎవరు చెప్పినా కానీ వాళ్ళు డైరెక్ట్గా బ్రహ్మలోకం వెళ్ళిపోతారని చెప్పేసి శాస్త్రంలో పేర్కొన్నారండి. అట్లానే రాజులు ఈ శాస్త్రాన్ని కనుక ఆదరణ చేస్తే, అంటే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కానీ రాజకీయ నాయకులు వాళ్ళు కనుక పోషించగలిగితే వాళ్ళు కష్టపడి సాధించుకుంటారండి. ఫలం కానివ్వండి, లేదంటే పొలాలు కానివ్వండి, లేకుంటే కీర్తి ప్రదేశాలు, అవి వేరే వాళ్ళు దోచుకొని పోరంటండి. మనం చూస్తుంటుంటాం కదండి, 5 సంవత్సరాలు బాగా అధికారంలో ఉంటారు, నెక్స్ట్ 5 సంవత్సరాలు జైల్లో వెళ్ళిపోయి భయపడుతూ ఉంటారు. కారణం ఏమంటారండి, జ్యోతిష శాస్త్రాన్ని వాళ్ళు ఆదరిస్తే ఇలాంటి జరగవు అని చెప్పేసి మన శాస్త్రాలు చాలా క్లీన్గా ఉందండి. ఎందుకంటే వశిష్ఠ మహర్షి కూడా ఆస్ట్రాలజర్ అండి, రాములు వారి దగ్గర గురువు అండి అనమాట. అందుకని చెప్పేసి ఈ శాస్త్రాన్ని ఆదరించటం, నమ్మటం, తర్వాత వినటం, అట్లీస్ట్ తెలుసుకుంటే సగం కష్టాలు పోతాయని చెప్పేసి రెమెడీస్ అందులో ఉన్నాయండి. అందుకని ఇది ఎందుకు అవసరం అంటే, ధర్మార్థ కామ మోక్షాలు సాధించడం అనేది భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి చేసే పని అండి. అది ఏ కంట్రీ కానీ, ఏ రిలీజియన్ కానీ, ఎవరైనా కానీ ధర్మము, అర్థము, కామము, మోక్షం చుట్టే ఉంటుంది. ఇవి సాధించేటప్పుడు కొన్నిసార్లు చాలా పాజిటివ్గా ఉంటుంది, కొన్నిసార్లు చాలా టఫ్గా ఉంటుంది, ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఈ జ్యోతిష జ్ఞానం ద్వారా అవి ముందుగానే తెలుసుకొని ఎలాంటి పరిహారాలు అని కనుక చిట్కాలు మనం పాటిస్తే వాటిని కూడా మనం అధిగమించి ముందుకెళ్ళొచ్చు అని జ్యోతిష శాస్త్రం వివరించబడిందండి. దీన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇంకా చాలామంది తెలవనేమంటేనండి, ఈ రాశి ఫలాలు దేవుళ్ళు కూడా వింటారండి, వాళ్ళకు కూడా ప్లానెట్స్ ఉంటాయండి. అంతేకాకుండా సూక్ష్మ రూపంలో ఉండి ఎంతోమంది యక్షలు, కిన్నెలు, కింపురుషులు అంటారు కదండి, సెమీ గాడ్స్, డాడ్స్ అండి, అలా భూత ప్రచారం మనకు తెలవకుండా ఎన్నో ఉంటాయండి మన చుట్టూ, కొన్ని వేల కోట్లు ఉంటాయి, అవి కూడా వింటూ ఉంటాయండి. వాళ్ళకు కూడా మాకు ఎలా ఉంది అని తెలుసుకుంటూ ఉంటారండి, అనుకూలంగా ఉంటుందని చెప్పేసి. అందుకని ఇలాంటి గొప్ప ఈ అవకాశం మాఘమాసంలోనూ మనం అందులో ఫిబ్రవరి మంత్లో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాము. మీ ముఖంగా కీర్తి గారు మాకు అదృష్టం, అలానే మీకు అదృష్టం. మనకి సుమన్ టీవీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడాను అష్టైశ్వర్యాలు కలగాలి, ఇది ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ బాధలన్నీ పోవాలని ఒక నమస్కారంతో, ఒక ప్రార్థనతో మనం స్టార్ట్ చేద్దామండి. ఎస్, వండర్ఫుల్ సేయింగ్ అండి. సో మరి ఫిబ్రవరి నెలలో తులారాశి వారికి ఎంత బాగుంటుంది, ఎంత బాగుండట్లేదు? మనం తులారాశి కనుక చూసుకుంటే ఇందులో నక్షత్రాలు చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిసిన తర్వాత తులారాశిలో ఉంటారండి. అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే, ఈ అక్షరాలు మోరాలస్ ఇదే సౌండ్ ఉన్న వాళ్ళంతా కూడా మనకు తులారాశి వస్తారని తెలుసుకోవాలండి. ఇందులోనూ మనకి ఫస్ట్ ప్లానెట్ యొక్క పొజిషన్ కనుక మనం చూసుకుంటే సూర్యుడు ప్లస్ బుధుడు 11వ తారీఖు 12వ తారీఖు కుంభరాశిలో ఎంటర్ అవుతున్నారండి. తర్వాత శుక్రుడు ఉచ్చ స్థానంగా వెళ్ళిపోయేసి మీనరాశిలోకి వెళ్తూ ఉన్నారండి. ఇది తర్వాత వచ్చేటప్పటికి కుజుడు వచ్చేటప్పటికి మనకి మిథున రాశిలో ఉంటూ ఉన్నారండి. వీళ్ళు మిథున రాశిలో వీళ్ళు ఒక 2 months ఉంటారండి. శుక్రుడు 4 months వాళ్ళు అదే రాశిలో ఉంటారండి, మీనరాశిలో ఉంటారనమాట. ఈ ప్లానెట్ యొక్క స్థితిని కనుక మనం గమనించుకుంటే వీళ్ళకి తులారాశి వారికి ఎలా ఉంటుందంటే, తులారాశి వాళ్ళకి ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన మంత్ అనమాట. అంటే వాళ్ళకి న్యూట్రల్, తులా అనగానే మనకి ఏమంటే బ్యాలెన్స్ ఉంటారు. వీళ్ళకి కూడా ఈ మంత్ అంతా బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. ఎక్కడ పెద్ద ఇబ్బందులు ఉండవు, అలా అని పెద్ద అదృష్టం వచ్చే విధంగానో సంతోషకరంగా ఉండేది ఏముంది, అలా అని దుఃఖపడగలిగి ఇబ్బంది పడే విధంగా ఉండదు. అన్ని రంగాల్లో చాలా బ్యాలెన్స్డ్ గా ట్రిక్కీగా వెళ్ళిపోతారు. సో ఎక్కడైనా ఒక ప్రాబ్లం వస్తుంది అనుకుంటే ముందుగానే గమనించేసి చక్కగా వెళ్ళిపోతారు. ఎలాంటి ఒడిదుడుకులు ఇలా అంటావు. అలానే ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నా కానీ పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ కూడా వీళ్ళు కొంచెం ఎన్కాష్మెంట్ చేసుకునే ఒక స్టేజ్లో అయితే ఉండరు. అంటే ఓవరాల్గా వీళ్ళది ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళే మంత్రం మనం చెప్పుకోవాలన్నమాట. ఎలా అంటే ఫస్ట్ వీళ్ళకి సూర్యుడు మారక ముందండి 12th date వరకు కొంచెం అఘోరం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా కానీ బాధపడుతుంటే హెల్త్ రోగాలంతా పోయేసి చక్కగా ఉంటారు. ధన ప్రాప్తి బాగుంటుంది. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. అది కూడాను మనకేమంటారంటే లగ్జరీ, కంఫర్ట్, భోగానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ట్రబుల్స్ చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి సూర్యుడు మారిన తర్వాత కనుక చూస్తుంటే 6వ ఇంట్లో 5వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల అప్పటిదాకా వీళ్ళు ఏదైనా విషయంలో విచారంగా ఉంటే ఆ విచారాలను పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పటిదాకా ఏదైనా హెల్త్ కాంప్లికేషన్స్ కింద బాధపడుతూ ఉంటే అవన్నీ తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే భార్యతోటి
పుత్రులతోటి కొంచెం గొడవలే అవకాశం ఎక్కువగా ఉంది. విపత్తి కొంచెం అనుకోని విధంగా ట్రబుల్స్ పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇది మనం ఓవరాల్‌గా గనక చూసుకుంటే వీళ్ళకి కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా ఉందన్నమాట. ఓకే. సో, ఎక్కడైతే వీళ్ళకి కొంచెం ఇబ్బందులొచ్చే అవకాశం ఎక్కువుందో, ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో, మనం ప్లానెట్ వైజ్ గనుక చూసుకుంటే, గోచారం ప్రకారం గనుక చూసుకుంటే, ఈళ్ళకి 5థ్ హౌస్‌లో 12వ తారీఖు నుంచి సూర్యుడున్నాడండి. హుహు. ఇది 5థ్ హౌస్‌లో జనరల్‌గా ఈళ్ళకి సూర్యుడు అంత యోగ్యతనివ్వడు. కానీ, ఈసారి ప్లానెట్ వేరే రీజన్స్ వల్ల విపరీత వేద వల్ల సూర్యుడు వీళ్ళకి న్యూట్రల్, తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఓకే. కానీ ఈళ్ళకి 11థ్‌లో దృష్టి ఉండటం వల్ల ధన ప్రవాహం చాలా బాగుంటుంది. హ్మ్. అయితే మనకి వీళ్ళకి ఏం చెప్తారంటేనండి, ఇప్పటిదాకా గనక ఎవరైనా గనక ఆహ్, ఏ కొంచెం లేజీగా ఉన్నా గానివ్వండి, తర్వాత హృదయంలో అనవసరంగా బాధపడుతున్నా గానీ, స్నేహితుల వల్ల ఎవరైనా ఈ బాధలు పడుతున్నా, ఇప్పటిదాకా వాళ్ళకి ముందుకు ఎలా వెళ్ళాలి జీవితంలో అని ఒక ఆలోచన, ఒక సందిగ్ధతో గన్న సిట్యుయేషన్స్ ఎవరైనా గనక ఉంటే, హ్మ్. అవన్నీ పోయి ఒక మంచి ఒక పరిస్థితులు వీళ్ళ చుట్టూ ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి. ఓకే. అంటే సూర్యుడు వేద కలిగి ఉన్నాడనమాట. అట్లానే కుజుడు కూడాను వీళ్ళకి సాధారణంగా అయితే అంత మంచి చెయ్యడు. కానీ హుహుహు. ఈసారి విపరీత వేద అనే ఒక కాన్సెప్ట్ ఉండడం వల్ల కుజుడు కూడాను తటస్థత అయిపోతాడు. అంటే 2 మేజర్ ప్లానెట్స్ అవి ఇవ్వాల్సిన రిజల్ట్ ఇవ్వకుండా, వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా సాధారణంగా ఉండే అవకాశం ఎక్కువగా ఒక ఉంది. స్లీపింగ్ మోడ్‌లోకి వెళ్ళిపోయే వెళ్ళిపోతుంది. అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్తబ్దత అంటే కానీ వీళ్ళు ఒకే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేనికంటేనండి ఇది ఓవర్ ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా ఉండేసి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే. అయితే వీళ్ళకి మనకి శుక్రుడు కూడా చూసుకుంటేనండి వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని చెప్పుకోవాలన్నమాట. హ్మ్. ఒక రకంగా వీళ్ళకి లవ్, రొమాన్స్, తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇట్లాంటి విషయాల్లో చాలా బాగుంటుంది. తర్వాత ఖర్చు పెడతారండి. అది ఖర్చు కూడాను శుభ కార్యకృత్తు వ్యయం అంటారన్నమాట. అంటే శుభకార్యాల గురించి ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉందన్నమాట. హ్మ్. తర్వాత ఇంకా గనక చూసుకుంటే శత్రుపీడల నుంచి ఇలాంటి వాటి గురించి కూడా ఎక్కువ ఉంటారు. కానీ వాటి వల్ల ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం లేదు. సో, ఓకే. ఇలాంటి కాంబినేషన్ మనం చూసుకుంటే తులారాశి వాళ్ళకి చాలా రేర్‌గా వస్తుంటుందండి కదండీ! జ్యోతిష శాస్త్రంలో. హ్మ్. ఏదైతే చెడు చేయాలో ఆ చెడు చేయట్లేదు. హ్మ్. ఏదైతే మంచి చేయాలో ఆ మంచి చేయటం లేదు. హ్మ్. సో, టోటల్‌గా ఒక న్యూట్రల్‌గా ఉండే ఒక మూడ్‌లో ఉంది కాబట్టి దీన్ని ఎన్‌కాష్‌మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలాగా? ఎలా అంటే ఆధ్యాత్మికంగా ఉండి వాళ్ళ పని వాళ్ళు చక్కగా మంచి ప్యూర్ ఇంటెన్షన్స్ అంటారు చూడండి. మనసులో మంచి సంకల్పం, సత్సంకల్పం హ్మ్. లేదంటే గనక మనసులో పెట్టుకొని గనుక చేసుకుంటూ పోతే హ్మ్. వీళ్ళ అదృష్టం కొంది ఏ ప్లానెట్ వీళ్ళనేమి చేయదు. ఓకే. సో, వీళ్ళ ఓన్ విల్ పవర్ మనకు అందుకని మహర్షులు ఏం చెప్తారు సంకల్ప బలం అంటారనమాట. హ్మ్. సంకల్పానికి ఒక శక్తి ఉంటుంది. ఆత్మ బలం అంటారు. ఆత్మకి బలం ఉంటుందండి. హ్మ్. తర్వాత ఈ ఆత్మకి సంకల్పం రూపంలో మనం పెట్టుకొని సత్సంకల్పం అంటాం. మనిషిలో సదుద్దేశం పెట్టుకొని ఏదైనా గనక పని చేస్తే ఎవ్వరు ఈళ్ళని ఏమీ చేయరండి. ఇది ఒక సీక్రెట్. ఇది తులారాశి వారికి మాత్రమే ఫిబ్రవరి అది మాఘమాసంలో మాత్రమే ఉంది. వెరీ రేర్‌గా ఆస్ట్రాలజికల్ ఫినామినాన్ వస్తుంది. ఇలాంటిది ఈ సంవత్సరం ఈళ్ళకొచ్చింది ఈ మంత్‌లో అండి. ఓకే. సూపర్. మరి నక్షత్రాల ప్రకారం తులారాశి వారికి ఎలా ఉందంటారు? ఇందులో చిత్తా, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో గనక చూసుకుంటే చిత్తా నక్షత్రం వాళ్ళకి 2 విషయాల్లో చాలా పాజిటివ్‌గా ఉందండి. హుహు. ఒకటి వీళ్ళకి ఈ మాసం అంతా జయప్రదంగా ఉంటుంది. తర్వాత ధన ప్రాప్తి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఓకే. 3 విషయాల్లో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఒకటి హెల్త్ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. హుహు. తర్వాత అతిగా భయపడే సిట్యుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఆ భయం వృధా భయం అని వాళ్ళు గ్రహిస్తారు. ఓకే. ఆ రియలైజేషన్ ఇందులో ఉంటుంది. ఈ మంత్‌లో వాళ్ళకున్న విశిష్టత ఏంటంటే ఇదే. హ్మ్. భయపడే సిట్యుయేషన్ వస్తుంది. బట్ వాళ్ళు త్వరగా రియలైజ్ అయిపోయి ఓకే. ఇది మనల్ని ఏం చేయదు అని ఒక స్తబ్దతతో కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి బంధించబడినటువంటి సిట్యుయేషన్ ఉంటుందండి. ఇది కూడాను బుధుని వల్ల వస్తుందండి. హ్మ్. ఇది జనరల్‌గా సాఫ్ట్‌వేర్ వాళ్ళకి కానివ్వండి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానివ్వండి, బిజినెస్ పీపుల్‌కి కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? హ్మ్. ఎలా ఎళ్తాము? మనకేం కావాలి? అన్న ఒక స్తబ్దత, ఒక సందిగ్ధతో డైరెక్షన్‌లెస్‌గా కన్‌ఫ్యూజన్‌గా ఉండే స్టేటస్ ఉంటుందండి. వీళ్ళు ఒక ఎక్స్‌పర్ట్స్‌ని కలవటం, లేదంటే జ్యోతిష్కుని కలవటం, మంచి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్ మెంటార్స్‌ని గనుక కలవగలిగితే, వాళ్ళతో చర్చిస్తే, వాళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకొని ఎళ్తే చాలా బాగుంటారు. హ్యాపీగా ఉంటారు. హ్మ్. ఇదే విధంగా స్వాతి నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. ధన ప్రవాహం ఉంటుంది. వీళ్ళకి కూడాను ఓవరాల్‌గా చూస్తే సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. పెద్ద ప్రాబ్లమ్ అయితే బట్ కొన్ని విషయాల్లో కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఒకటి హెల్త్ కాంప్లికేషన్స్. హ్మ్. రెండోది బంధించబడినట్లు ఉండే సిట్యుయేషన్ ఉంటుంది. మూడోది అతిగా భయపడిపోతారు. హ్మ్. భయపడాల్సిన దానికంటే ఓవర్‌గా భయపడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి కూడా ఈ మంత్ అంతా జయప్రదంగా ఉంటుంది. అతిగా భయపడే సిట్యుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు కూడా బంధించబడినట్లు ఉండే సిట్యుయేషన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది వీళ్ళు గమనించుకొని చక్కటి పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళు ఈ 3 నక్షత్రాలు విశాఖ నక్షత్రం వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే ఓకే. వీళ్ళకి పునర్వసు నక్షత్రం, శ్రవణ నక్షత్రం మీద
అందులోనూ మీద క్రూర గ్రహాలు ఉన్నాయండి. సూర్యుడు, కుజుడు ఉండటం వల్ల, అలానే పూర్వభాద్ర నక్షత్రంలో శని, ఈ పాప గ్రహాల దృష్టి ఎక్కువ ఉండటంతో విశాఖ వాళ్ళు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. తెలవకుండా ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని, ఆ తర్వాత బాధపడే సిట్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఒకటికి 2 సార్లు ఈ నక్షత్రం వాళ్ళు కేర్‌ఫుల్‌గా ఉండటం ఎంతైనా అవసరం అండి. రైట్. సో మరి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి సూచిస్తే బావుంటుందంటారు? ఆ ఉన్న చిన్న హర్డల్స్ కూడా ఎళ్ళిపోతాయి. సో, ఓవరాల్‌గా బావుందని మనం చెప్పుకోవాలి. అయితే బంధనము అనేది వీళ్ళకి మనకి బుధుని వల్ల వస్తుందండి. సో, బుధునికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి హ్మ్. మనకి జ్యోతిష శాస్త్రంలో. అందుకని ఇక్కడ పెంజర్ల అని మనకి హైదరాబాద్‌కి దగ్గరలో ఉందండి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది. స్వయంభూ అన్నారు గదా! స్వయంభువు టెంపుల్ ఉందండి. ఎందుకంటేనండి అనంతం అంటే ఇన్ఫినిటీ అండి. హ్మ్. మనం బంధించబడతాం అంటే ఏంటి? అయ్యో! మనకున్న ప్రపంచం చాలా చిన్నది. ఇందులోనే మనం ఆలోచిస్తూ ఉంటామండి. ఎప్పుడైతే మనం అనంతంలో ఇన్ఫినిటీలో డివైన్ అయిపోయామనుకోండి, అపార్చునిటీస్ అనంతంగా ఉంటాయి. యెస్. ఈ బంధనం ఇప్పుడు వరకే. ఈ ఈ ఈ పరిస్థితుల్లో లేకపోతే ఈళ్ళతోటే ఇది కాదు కదా లైఫ్ అనంతం ఇన్ఫినిటీ ఉంది. అందుకని విష్ణుమూర్తిని గనక మనకు ఈ 2 రీజన్‌లు, ఒకటి ఈ బంధనం నుంచి అనంతంలోకి వెళ్ళిపోతాం మనం. హ్మ్. ఆ సిట్యుయేషన్‌లో మైండ్ వెళ్ళిపోతుందనమాట. అందుకని అనంత పద్మనాభ స్వామి. రెండోది ఏమంటే బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి. అందుకని అనంత పద్మనాభ స్వామిని వీళ్ళు దర్శించుకోవాలి. అక్కడ మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు. ఓకే. ఎవరికైనా గనక లక్ష్మీ కృపా కటాక్షం కావాలన్నా, లక్ష్మీదేవికి సంబంధించి ధనప్రాప్తి కలగాలన్నా గానీ, ఆ టెంపుల్ గనక విజిట్ చేయగలిగితే, అక్కడ ప్రదక్షిణం గనక చేయగలిగితే, అక్కడ టైమ్ స్పెండ్ చేయగలిగితే, చాలా విషయాల్లో వీళ్ళకి ఆ స్తబ్దత పోయి ఒక మంచి డైరెక్షన్ వస్తుందండి. హ్మ్. సో, లక్ష్మి అంటేనే అంటేనే డైరెక్షన్ అండి. హ్మ్. లక్ష్యం అంటే డైరెక్షన్. డైరెక్షన్ అండి. హ్మ్. అందుకని లక్ష్మీ నారాయణని పూజించమని చెప్తారు. మనకి భాగవతాలు ఏం చెప్తారంటేనండి, ఎక్కడ నువ్వు ఏ పని చేసినా కలిసి రావట్లేదు. హ్మ్. ఎవరు నీకు సపోర్ట్ ఇవ్వటం లేదు. హ్మ్. ఇక్కడి నుంచి అక్కడికెళ్ళాలన్నా డబ్బులు గావాలి. మరి. ఇక్కడి నుంచి నేను తిరుపతి ఎళ్ళాలి, డబ్బులు గావాలి. ఆ డబ్బులు లేవు. ఎట్లా ఏం చేయాలి? హ్మ్. అప్పుడు నారాయణుని సేవ చేసుకోమని చెప్పారండి. ఎప్పుడైతే నారాయణుని శరణగొడతామో, మనకు భోగం కావాల్సినన్ని నారాయణుడు మనకిస్తాడు. నేను హ్మ్. కారు కొనుక్కోవాలి. డబ్బులు లేవు. కానీ డ్రీమ్ ఉంది. ఏదో ఒకటి చేయాలి కదా! ఎలా? ఏంటి? డైరెక్షన్ లెస్. అప్పుడు నారాయణుని సేవ చేయమని భాగవతం చెప్తుందండి. అందుకని చెప్పేసి ఇక్కడ పెంజర్ల గ్రామంలో మనకి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి ఒక 20 కిలోమీటర్ల నేషనల్ హైవే మీద ఉంటుందండి స్వయంభువు. అక్కడ గనక ఈ పర్టిక్యులర్‌గా ఈ తులారాశి వాళ్ళు గనక, ఎందుకంటే బంధనం అనేది వీళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ దర్శించుకుంటే మంచి డైరెక్షన్ క్లారిటీతో బయటకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. రైట్. సో, మిగతా వాళ్ళు గనక ధన ప్రాప్తి చాలా బావుంది. ఎవరైనా గనక ధన ప్రాప్తి గనక ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే గనక ఈళ్ళకి మ మనకి కుబేర పాశుపత హోమం చేపించుకుంటే చాలా బావుంటుంది. వీళ్ళకి కామన్‌గా ఇంకొకటి కూడా రోగం, హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తుందంటే ఎవరికైనా గనక హెల్త్ మైనర్‌గా, మోడరేట్‌గా ఉంటే ఓకే అండి. మృత్యుంజయ జపం చేసుకోవచ్చు. కొంతమంది కొంచెం హై లెవెల్ సీరియస్‌లో హార్ట్ అటాక్‌లు కానివ్వండి, లేదంటే ఐసీయూలు కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఎవరైనా గనక బాధపడుతూ ఉంటే వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత హోమం గనక చేపించుకోగలిగితే చక్కగా ఆ రోగాల పీడ నుంచి, లేదంటే ఆ క్రిటికల్ సిట్యుయేషన్ నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి ఆళ్ళకి. రైట్. సో తులారాశి వారికి ఫిబ్రవరి మంత్‌లో ఎలా ఉందో తెలియజేశారు. తద్వారా రెమెడీస్ కూడా తెలియజేశారు. ధన్యవాదాలు సురేష్ గారు. ధన్యవాదాలండి కీర్తి గారు.